డిజిటల్ మార్కెటింగ్ లో డే వన్ లో అయితే చూద్దాం. సో డే వన్ లో బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ చేయాలంటే ఏం కావాలి, సో వాటి గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే వినండి. సో విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అలాగే జాబ్ చేయడానికి మీకు క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఉంటాయి. సో వాట్ ఈజ్ మీన్ బ్లాగింగ్? సో బ్లాగింగ్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ ని పర్చేజ్ చేసి ఆ వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా ఆర్టికల్స్ రాయడం ద్వారా సో ఎడ్ చేసేటువంటి దాన్ని మనం బ్లాగింగ్ అంటాం. సో ఈ బ్లాగింగ్ ఎందుకు చేస్తారంటే మనీ కోసం అండ్ బిజినెస్ కోసం అయితే చేస్తారు. సో బిజినెస్ కోసం ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో సో ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్ ద్వారా సెల్ చేయడం ద్వారా వచ్చేటువంటి జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ని బిజినెస్ అంటాం. సో ఇట్ మీన్స్ ఏమైందంటే సో ఇంతకు ముందు అంటే 2000 2000 నుంచి 2010 10 అండ్ 20 లోపల ఏం జరిగిందంటే సో టోటల్ గా మాన్యువల్ గా మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా కానీ. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే హనీ అనుకోండి. సో హనీ ఓన్లీ ఆ ఉన్నటువంటి విలేజ్ లోనే దొరుకుతుంది కాబట్టి సో విలేజ్ లకు వెళ్ళి మనం పర్చేజ్ చేసి తీసుకొచ్చుకుంటాం. కానీ ఇప్పుడు ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తున్నాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ ని వాడుకొని అలాగే ఫేస్బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్ వాడుకొని సో వాటి ద్వారా బిజినెస్ ని జనరేట్ అయితే చేస్తున్నారు. అది ఎలాగైనా చేయొచ్చు. కానీ ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా చేయడం ద్వారా దాన్ని సో మనం బ్లాగింగ్ అనుకుంటాం. అలాగే బిజినెస్ అనుకుంటాం. సో ఇక్కడ మెయిన్ గా బ్లాగింగ్ చేయాలనుకుంటే మీకు మెయిన్ గా సో 2 పార్ట్స్ అనేది మెయిన్ గా అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ మెయిన్ వచ్చేసి డొమైన్ అండ్ హోస్టింగ్. అసలు డొమైన్ అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత సో దానికి నేమ్ అనేది సెట్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ కి నేను ఒక మొత్తం కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశాను. ఆ బిల్డింగ్ కి ఏదో ఒక నేమ్ పెడితే పెడతాను కదా. సో సమ్ ఆఫ్ ది టెక్స్ సంబంధించినటువంటి ఆఫీసు, కోర్స్ రిలేటెడ్ ఆఫీసు, సో ఇలాంటివి నేమ్ అయితే పెడతాను. సో దాన్ని డొమైన్ అంటాం. సో హోస్టింగ్ అంటే ఏంటి? సో బిల్డింగ్ కట్టడానికి ఉపయోగించేటువంటి రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో సో వాటి అంతా కూడా హోస్టింగ్ అంటాం. ఇట్ మీన్స్ సర్వర్. సో డొమైన్ బుక్ చేసుకున్న తర్వాత సర్వర్ కి కనెక్ట్ చేస్తేనే మనకు ఆ డొమైన్ అనేది పర్ఫెక్ట్ గా ఆన్లైన్ లో సో పబ్లిష్ అవుతుంది. సో పబ్లిష్ అయిన తర్వాత వాటిని ఏ విధంగా ఆర్టికల్స్ అండ్ ఫోటోస్ ఇంప్లిమెంట్ చేసి వెబ్సైట్ ని ఏ విధంగా ర్యాంక్ చేయాలనేది ఫ్యూచర్ లో అయితే చెప్తాను. సో డొమైన్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైంది. సో డొమైన్ అంటే ఏంటి లేదంటే ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత పెట్టేటువంటి నేమ్. అసలు డొమైన్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి? సో డొమైన్ ని ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనము కొన్ని కంపెనీస్ లో మెయిన్ గా అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డొమైన్ ఇక్కడ క్లియర్ గా మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ అండ్ మీషో. సో ఈ 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఆన్లైన్ లో ప్రొడక్ట్ సేల్స్ అనేది చేస్తూ ఉంటాయి. అది గ్రోసరీకి సంబంధించినటువంటి కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కానీ, మాన్యువల్ గా సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సో వీళ్ళ వెబ్సైట్ లో లిస్ట్ అవుట్ చేసి ఆన్లైన్ లో సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు మెయిన్ గా ఒక పాయింట్ అనేది గుర్తించాలి. సో అమెజాన్ వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఒక ఐడెంటిఫై వస్తుంది. సో అమెజాన్ లో ఓన్లీ ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ని మనకు అవైలబుల్ అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ కూడా అంతే. సో మనకు ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ సేల్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కస్టమర్స్ అందరూ పర్చేస్ చేసుకుంటారు. మీషో కూడా అదే విధంగా ఫ్యాషన్ రిలేటెడ్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి హోమ్ నీడ్స్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేది సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డొమైన్ అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి సో ఇక్కడ డొమైన్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఈ కంపెనీలు వచ్చేసి సమ్ కంపెనీల దగ్గర వీళ్ళు డొమైన్స్ అనేది బుక్ చేసుకుంటారు. ఆ డొమైన్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 10 ఇయర్స్ అనేది బుక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ 1 ఇయర్ బుక్ చేస్తే ఏ రోజు మీరు బుక్ చేస్తారో అదే నెక్స్ట్ ఇయర్ డేట్ కి ఆ డొమైన్ అనేది రెన్యువల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ రెన్యువల్ చేయకపోతే ఆ డొమైన్ అనేది ఇంటర్నెట్ లో కనిపించదు అనమాట. సో డొమైన్స్ ఎక్కడ బుక్ చేసుకుంటారంటే సో లైక్ ఏ godaddy.com, బిగ్ రాక్, నెక్స్ట్ హోస్టింజర్. సో ఈ 3 కంపెనీల్లో ఎక్కువగా క్లయింట్స్ అయినా కానీ, మేమైనా కానీ, డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ
సో ఈ మూడు వెబ్సైట్ ఏ కంపెనీలోనే డొమైన్స్ అండ్ హోస్టింగ్ అంటే ఏంటంటే సర్వర్. సో ఈ మూడిట్ల కంపెనీలోనే ఎక్కువగా బుక్ చేయడం అయితే జరుగుతుంది. నేనైతే ఎక్కువగా డొమైన్స్ వచ్చేసి గోడెడీలో అండ్ హోస్టింజర్ లో నేను బుక్ చేసుకుంటాను. సో ప్రైస్ డిఫరెంట్ బట్టి నేను డొమైన్స్ అనేది బుక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే, మీరు ఖచ్చితంగా బ్లాగింగ్ చేయాలంటే మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. అసలు నేను బ్లాగింగ్ దేనికోసం అయితే చేస్తున్నాను, ఏ టాపిక్ పైన అయితే చేస్తున్నాను అనేది మీకు చాలా ఐడియా అయితే ఉండాలి. సో బ్లాగింగ్ చాలా మంది ఎక్కువగా ఏం చేస్తారంటే జాబ్స్ రిలేటెడ్ అండ్ న్యూస్, నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్, సో ఎక్సెట్రా. ఇన్ కేసు మనకు ఆన్లైన్ షాపింగ్, షాపింగ్ రిలేటెడ్, అలాగే ఆన్లైన్ గ్యాడ్జెట్స్, మనకు సంబంధించినటువంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా. సో అలాంటివి ఇన్ కేస్ మనకి ఏవైతే ఆన్లైన్ లో అయితే ఏవైతే కావాలనుకుంటున్నామో, సో వాటికి రిలేటెడ్ గా సో మనమైతే ఆ వెబ్సైట్ ని నడుపుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను న్యూస్ వెబ్సైట్ ని రన్ చేయాలనుకుంటాను. సో నేను వచ్చేసి ఏం చేస్తాను, న్యూస్ రిలేటెడ్ వెబ్సైట్స్ అనేది నేను వెతుకుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ అని వెతికాను. సో న్యూస్ అనేది .com కానీ .in కానీ ఉంటే, ఇన్ కేస్ .com అండ్ .in అని ఎక్స్టెన్షన్ అంటారు. సో ఈ ఎక్స్టెన్షన్ అనేది .com కు .in రెండు వర్తించడం అయితే జరుగుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఉంటాయి. ఇన్ కేస్ మనకు అవైలబుల్ లో ఉంటేనే సో మనకు ఇక్కడ దొరకడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా తీసుకుని అనుకోండి, ఇన్ కేస్ అది అవైలబుల్ లో అయితే ఉండదు. ఇన్ కేస్ ఈ న్యూస్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆల్రెడీ పర్చేజ్ చేశారంటే ఎవరో, ఇక్కడ చూసుకోండి. ఇన్ కేస్ మనం పర్చేజ్ చేయాలనుకుంటే 69 పాయింట్ అంటే $70 వాళ్ళకి పే చేస్తే మనకు డొమైన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇన్ కేస్ నేను న్యూస్ రిలేటెడ్ కి సంబంధించి నేను ఎదుగుతున్నాను కాబట్టి 24/7, సో వీటికి సంబంధించి ఎదుగుతున్నాను. ఆల్రెడీ ఇది కూడా పర్చేజ్ చేశారు. ఇన్ కేస్ నాకు అవైలబుల్ లో ఉండేది డొమైన్ వచ్చేసి news24/7ai.com కి నాకైతే అవైలబుల్ అయితే ఉంది. సో నాకు ఇదైతే ఇష్టం అయితే లేదు. టుడే న్యూస్, సో నేను ఇది ఎతుకుతున్నాను డొమైన్. సో ఈ డొమైన్ ఇన్ కేస్ అవైలబుల్ లో ఉంటే మనకు అవైలబుల్ గా ఇక్కడ చూడండి. సో ఈ డొమైన్ అనేది మనకు అవైలబుల్ అయితే ఉంది. సో ఎన్ని డాలర్స్ ఉందంట, $3,519 కు మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఇన్ని డాలర్స్ మనం పే చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ డొమైన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు డొమైన్ కూడా ఇక్కడ అవైలబుల్ లో అయితే ఉంది. ఇన్ కేస్ news24.com, సో మనకి ఇది ఉంది కదా. సో మనకి ఇది క్లియర్ గా అయితే ఉంది. సో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ అమౌంట్ అయితే పే చేసి మీరు తీసుకోవచ్చు. లేదు నేను ఇంత అమౌంట్ పే చేయలేను అనుకుంటే టుడే న్యూస్, టుడే ఇన్ కేస్ న్యూస్ నవ్, న్యూస్ ఇండియా, సో ఇలాంటివి ఏవైనా మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు అవైలబుల్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూడండి రిపోర్ట్ నవ్. సో రిపోర్ట్ నవ్ అనేది నాకు ఈజీగా దొరికింది. అంటే ఇన్ కేస్ వాటికి సంబంధించినటువంటి న్యూస్ అనేది కూడా మనం ఈ రోజు తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టుడే న్యూస్ మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లేదనుకోండి టుడే న్యూస్ టుడే ఇస్ ఆన్లైన్, సో దీన్ని కూడా మనం కూడా చూసుకోవచ్చు. ఇది అవైలబుల్ అయితే చూడండి news-today-online.com అండ్ .in కూడా మనకి ఎక్స్టెన్షన్ అయితే ఉంది. సో మనకి ఇట్ మీన్స్ మనకి ఇక్కడ చూసుకుంటే $800 ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. బట్ .in అయితే మనకి ఇట్ మీన్స్ మనకి దాదాపుగా $900 అయితే పడుతుంది. సో మీరు దీన్ని బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆడ్ టు క్యాడ్ ఉంది కదా. సో దీన్ని బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేక్ ఇట్ యువర్స్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు 1 year కి ఎంత పడుతుంది, ఇన్ కేసు మనకి ఎంత పడుతుంది అనేది కూడా మీకు అక్కడ క్లియర్ గా అయితే ఉంటుంది. సో నేను అయితే తీసేస్తున్నాను. ఇన్ కేసు లాస్ట్ టైం డొమైన్ పర్చేజ్ చేయాలనుకున్నాను, నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ మీరు 3 years పర్చేజ్ చేస్తారా, 10 years పర్చేజ్ చేస్తారా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను 1 year కోసం నేనైతే పర్చేజ్ చేస్తున్నాను. సో 1 year అయితే మెన్షన్ అయితే చేశాను. సో 1 year మెన్షన్ చేసిన తర్వాత నాకు ఎంత పడుతుంది, మనకి $8.99 అంటే దాదాపుగా $9. సో ఈ రోజు ఇండియన్ కరెన్సీ 85 రూపీస్ అంటే మనకు $900 అయితే పడుతుంది. అది 1 year కి. సో ఎప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాము, మార్చి 19వ తేదీ 2025వ తేదీన మనం బుక్ చేస్తున్నాం. సో టోటల్ గా ఇక్కడ చూసుకున్నట్టే $12 అనేది మనకు టోటల్ గా మన జిఎస్ తో సహా అయితే పడుతుంది. సో మన జిఎస్ తో కూడా మనం పే చేయాల్సింది ఉంటుంది కదా. సో ఇదన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఖచ్చితంగా మనకు జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. సో మన రెడీ టు పే ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ కానీ, పేపాల్ కానీ, డెబిట్ కార్డ్ కానీ మనం ఏ దాంట్లో అయినా కానీ మనమైతే పే చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది డెబిట్ కార్డ్ తీసుకొని మీరు పేమెంట్ అయితే చేయండి. సో పేమెంట్ ఎంత $10.61 అనేది మనకు అయితే పడుతుంది. దాదాపుగా ₹1000 వరకు మనకు ఈ డొమైన్ అనేది అవైలబుల్ లో అయితే ఉంది. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు మీ ఫుల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా మీరు మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మెన్షన్ చేసిన తర్వాతనే మీరు డొమైన్ బుక్ చేసుకోవాలి. సో ఇది బ్లాగింగ్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, డొమైన్ ఏ విధంగా బుక్ చేస్తారో కూడా నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హోస్టింగ్ అంటే ఏంటి, హోస్టింగ్ ఏ విధంగా పర్చేజ్ చేయాలనేది కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.